వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉప్పాకపట్టి సమీపంలో ఎడుల బయ్యారం క్రాస్ రోడ్కి అతి చేరువలో ఎస్బీ కంప్యూటర్స్ అలాగే స్వాతంత్ర్య భారత్ దినపత్రిక ఎస్బీ న్యూస్ ఆధ్వర్యంలో ఉచిత లైబ్రరీ, ఉచిత స్టడీ రూమ్, ఉచిత డిజిటల్ కోచింగ్ ప్రక్రియను ఇక్కడ మేము ప్రారంభించాం. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైంది. మరికొద్ది రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న పేద విద్యార్థుల కోసం హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి పడుతున్న ఇబ్బందుల్ని స్వయంగా చూసిన ఒక ఆస్పిరెంట్గా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఉచితంగా చదువుకోండి, ఉచితంగా చేరిస్తున్నాం, ఉచితంగా బుక్స్ ఇస్తున్నాం, కూర్చోడానికి అన్ని సౌకర్యాలు కూడా చూపిస్తున్నాం. ఒకసారి మీరు చూడండి, ఎక్కడ కూడా ఒక రూపాయి అమౌంట్ కూడా మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతంలోంచి ఉద్యోగాలు సాధిస్తే మన భవిష్యత్ మారుతుంది అనే ఉద్దేశంతో మేము యొక్క లక్ష్యాన్ని ఎంత వ్యయ ప్రయాసాలకి ఎన్నో అవమానాలకు ఎదుర్కొని కూడా యొక్క ఇన్స్టిట్యూట్ని ప్రారంభించాం. ఎక్కడ కూడా ఒక 10 పైసలు లేదు. మేము సంపాదించే కష్టంలోంచి, మేము సంపాదించే ఆదాయం నుంచి ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం. పూర్తిగా 4 రూములు దీనికి కేటాయించడం జరిగింది. మినిమం 40 నుంచి 60 మంది కూర్చునే విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఇక్కడ క్యాపబిలిటీని మేము ఏర్పాటు చేశాం. అలాగే డిజిటల్ క్లాసులు ఎవరైతే వినాలనుకున్నారో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా డిజిటల్ కోచింగ్ క్లాసులు మీరు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారమే ఒక 10 మంది విద్యార్థులు అయిన తర్వాత గ్రూప్ అయిన తర్వాత ఆ విద్యార్థులు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మేము డిజిటల్ క్లాసులు నమోదు చేస్తాం. ఎలా ఉంటుందో చూడండి మీరు ఒకసారి. హిస్టరీ క్లాస్ ఈ విధంగా ప్రతి క్లాస్ మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ కి పూర్తి స్థాయిలో మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాము. దీంతో పాటు ప్రత్యక్షంగా క్లాసులు చెప్పడానికి కూడా ఉపాధ్యాయులు ముందుకు వస్తూ ఉన్నారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన ఎంపీడీఓ గారు సంకీర్తి గారు మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన గ్రూప్ 1 టాపర్, అతను క్లాస్ చెప్పడానికి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకా చాలా మంది మేము చెప్తాం సార్, మేము ఫ్రీ క్లాస్ చెప్తాం మీరు చేసే ట్రస్ట్కి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి గొప్ప వ్యక్తులు క్లాస్ చెప్తున్నారు కాబట్టి అటువంటి క్లాసులు మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఎవరైనా మీరు గ్రామాల్లో ఉండి మేము క్లాసులు చెప్తాం, మాకు ఆసక్తి ఉంది, ఉచిత సేవ చేస్తామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ క్లాస్ చెప్పే అవకాశం మేము కల్పిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక విద్యార్థికి మనం చెప్పిన చదువు ఒక తరానికి మనం వేసే వెలుగుగా భావించండి. ఒక విద్యార్థికి మనం చదువు చెప్పడం అంటే ఒక తరానికి వెలుగునీయటంగా మీరు భావించండి. దయచేసి విద్యా యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోండి. ప్రతి ఒక్కరు మన ఇన్స్టిట్యూట్ని స్టేటస్ పెట్టండి. ప్రతి పేద విద్యార్థి చేతకి మన ఇన్స్టిట్యూట్ చేరే విధంగా చూడండి. మీకు కావాలంటే ప్రీ అకామిడేషన్ పడుకోవడానికి బాయ్స్కి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా. చదువుకోండి, చదవండి. చదువుతోనే మార్పు సాధ్యం. చదువుకుంటేనే కాదు, చదువుకుంటేనే మార్పు సాధ్యం. చదువుకుంటేనే ప్రశ్నిస్తాం, చదువుకుంటేనే ఆర్గనైజ్ చేస్తాం. కాబట్టి చదవండి. గతంలో మనం ఇక్కడ డిఎస్సి ఇచ్చాం, కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చాం, మరొక అవకాశం దొరికింది. మీ అందరికీ నేను సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించడం బాగుంటుంది. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడికి రండి, సౌకర్యాలు చూడండి. ప్రభుత్వానికి తీసిపోని విధంగా, ప్రభుత్వ లైబ్రరీలకు తీసిపోని విధంగా ఇక్కడ మేము ఏర్పాట్లు చేశాము. వచ్చి చూడండి. ఎస్బీ న్యూస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య భారత్ దినపత్రిక ఆధ్వర్యంలో ఇవన్నీ అడుగుతుంది. మళ్ళీ దీనికి సహకారం ఎవరిస్తారు సార్, దీన్ని ఎలా పెడుతున్నారు అని అడగండి. సార్, హిట్ టీవీలో ఒక వార్త నా యొక్క కంటెంట్ నేను కష్టపడి రోజమ్మడి తిరిగి నా యొక్క చెమట ద్వారా నేను వార్తలు సేకరిస్తే హిట్ టీవీలో ఒక 10 రూపాయలు వస్తాయి. వేటు న్యూస్ వాళ్ళు నా కష్టాన్ని గమనించి 10 రూపాయలు ఉన్న వార్తని ఒక 5 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్నారు. అంటే వేటు న్యూస్ నుంచి వచ్చే ఆదాయంతోనే వేటు న్యూస్ నుంచి వచ్చే నాకు వచ్చే 15 రూపాయల ఆదాయం నెలకు గతంలో 2000 ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇన్సెంటివ్గా. మరి వాళ్ళకి ఏమైనా తర్వాత దాన్ని తీసేశారు. తర్వాత దానికి వచ్చి కష్టంతోనే ఈ యొక్క స్క్రీన్ నేను తీసుకోవడం జరిగింది. వేటు నుంచి ఒక నెలకు ఒక 5000 6000 వస్తే దాంతో నేను నెలకు ఈఎంఐ కట్టుకున్నా. మాకు ఈఎంఐ రిసిప్ట్ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. దానికి ఎందుకంటే నేను వేటు న్యూస్ సీఈఓకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేటు న్యూస్ ఎందుకంటే నేను కష్టపడి ఈ పినపాక నియోజకవర్గ కష్టపడే కంటెంట్ నెలకు 5000 తనకు అమ్మితే నాకు 5000 రూపాయలు కనుక పడితే 5000 రూపాయలు ఈఎంఐతో ఈ యొక్క దీన్ని తీయడం జరిగింది. అలాగే హిట్ టీవీ అనే వాళ్ళని ఇచ్చే 10 రూపాయలతోని ఒక ప్రొజెక్టర్ పట్టుకొచ్చాం.
నేను వార్తని 10 రూపాయలతో సిగ్గుపడను. 10 రూపాయలు అడుక్కోవడానికి సిగ్గుపడతా తప్ప కష్టపడడానికి సిగ్గుపడను. ఎక్కడైనా సరే అడిగితే చెప్పను పట్టండి. ఎందుకంటే 100 మంది చదువు చెప్పిన చేతులు ఇవి. చాక్పీస్తో చేతి రాతలు అడగాలి తప్ప అడుక్కునే చేతులు వాడిచ్చే దానమిచ్చే నోట్లతో చేతి రాతలు అడగకూడదు. చదువుకోండి. ఆ రోజు అంబేద్కర్ ఇదే అడుక్కోవడం లక్ష్యాన్ని పెట్టుకుంటే ఈరోజు మనం భారత రాజ్యాంగం అనుభవించగలమా? మార్పు రావటానికి ఊరుకొకరు మారండి, 10 మందిని చదివించండి. ఎస్బీ న్యూస్ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరు హాజరు కండి. విద్యావంతులుగా బయటికి వెళ్ళండి. డబ్బులు తక్కువైతే బాడీలో ఓపాలి రక్తం ఉంది, అమ్మడానికి నేను సిద్ధం, చదవడానికి సిద్ధంగా ఉండండి. చెప్పు. ఇక రెండో విషయానికి వస్తే, ఇక నవ తెలంగాణ రిపోర్టర్గా నేను ఇక్కడ పినపాక మండలంలో బాధ్యత నిర్వహిస్తున్నా. ఆ నవ తెలంగాణ చూసే డేట్ లైన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి నేను కేటాయించడం జరుగుతుంది. అలాగే నాకు యాడ్స్ నుంచి వచ్చే కమిషన్ ఏదైతే ఆ 17% కమిషన్ ఉందో ఆ 17% కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కేటాయిస్తున్నాం. నాకు వచ్చే ఈ పేపర్ నుంచి వచ్చే ఇన్కంలో కనీసం టీ కూడా నేను బయట తాగని మళ్ళీ చెప్తున్నా. రెండోది మా అమ్మ నాన్న సాక్షిగా చెప్తున్నాను, ఖచ్చితంగా 100% ప్రతిదీ ఎడ్యుకేషన్ ట్రస్ట్గా ఉపయోగిస్తాను. రెండోది దీన్ని సహకరించిన మా అమ్మ మా నాన్నగారు. ఎవరైనా సరే ముందుకు వెళ్తున్నామంటే మనకెందుకు రా, అందరూ 20,000 సంపాదిస్తారు, 30,000 సంపాదిస్తారు, 50 నువ్వు సంపాదించుకో. ఎంఎస్సీ మ్యాథ్స్ చేసినావు, ఎంఎస్సీ ఫిజిక్స్ చేసినావు, ఎంఈడి చేసినావు, నువ్వు బయటికి పోతే 50,000 జీతం వస్తుంది, ఏందిరా ఈ సేవ అనకుండా ఇక్కడ నాకు ఉచిత రూమ్ని ఏర్పాటు చేసి వాళ్ళు పెట్టిన మా అమ్మ నాన్న కష్టంతో ఏర్పాటు చేసిన రూములు 2 రూములు కేటాయించారు నాకు. ఏ అమ్మా నాన్న అయినా సరే సంపాదించి కొడకాన్ని పంపిస్తారు కానీ సేవ చేస్తుంటే ప్రోత్సహించే తల్లిదండ్రులు నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా సహధర్మచారిని తను కూడా బీఈడి పూర్తి చేసింది. ఈ చేసే యజ్ఞానికి తను కూడా సహకరిస్తుంది. తను చేసే స్టిచ్చింగ్లో ఏమైనా డబ్బులు కనుక వస్తే ఆ వచ్చే రూపాయలు కూడా సార్ పిల్లలు బుక్స్ కొంటా అంటే ఇక 1000 రూపాయలు బుక్స్ కొనించండి అని తను కూడా ఇస్తుంది. కాబట్టి నా జీవిత భాగస్వామి నా కుమారుడు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు. వీళ్ళందరి కృషితో ఇలా చేస్తున్నాం. వీళ్ళందరినీ గుర్తించాలా. ఒక వ్యవస్థ నడుస్తుందంటే దానికి అమ్మ నాన్న జీవిత భాగస్వామి. ఈరోజు జీవిత భాగస్వామి సాయంత్రం పోతే జేబు చూపుతాడు భార్య. నా భార్య ఏ రోజు జేబు చూడాల. ఎప్పుడు నా జేబు ఖాళీ ఉంటే తనే తెలియకుండా 100 రూపాయలు పెట్టిందేమో తప్ప ఎప్పుడు తనని నేను 100 రూపాయలు నాకు తెలిసి నీ పెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక్కసారి ఏదో జీవి మాల మనుగురు ఓపెన్ చేసి ఒక 150 రూపాయలు చీరలు కొనిచ్చినట్టు గుర్తు. నా పెళ్ళైన ఈ 17 సంవత్సరాలలో ఒక 170 రూపాయలు చీర కొన్నట్టు నాకు గుర్తు. ఎందుకంటే ఒక చిన్న చైన్ కూడా కొనలేని స్థాయిలో నేను. అంటే నా కష్టం చెప్తున్నా, మా అమ్మ నాన్న కష్టం లెక్కెత్తది వేరు. నా చెమటతో వేసిన రూపాయి దానం చేయాలి తప్ప దోచుకున్న రూపాయి దానం చేయకూడదు. చెమట నుంచి వచ్చిన రూపాయి విలువ అని కష్టపడే రైతుకు విలువ. చెమట నుంచి వచ్చిన రూపాయిని దానం చేయండి, దోచుకున్న రూపాయిని దానం చేయకండి. మన డబ్బు దానం చేస్తేనే విలువ. ఇది తెలుసుకున్న రోజు భారతదేశం అసలు కలియుగం కాదండి, ధర్మయుగం స్టార్ట్ అయింది. ధర్మం స్టార్ట్ అయింది. ధర్మాన్ని నిలుపుదాం, హిందూ సాంప్రదాయాన్ని కాపాడదాం, అలాగే క్రిస్టియన్ మతాలలో గొప్పతనాన్ని స్వీకరిద్దాం. ముస్లిం కులాలు అయితే మిగతా అన్ని స్వీకరించి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలంటే చదువు ఉండాలి. థ్యాంక్ యూ.